నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నాయన నీ సహాయాన్ని అనుగ్రహిస్తూ బలపరుస్తూ మీరు ముందుకు తీసుకుని వెళుతున్నారు. ఈరోజు కూడా లేఖనాలను ధ్యానించగలిగే శక్తి సామర్థ్యమును నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు మేలు కలుగునట్లు తండ్రి వివరించడానికి నాయన సిద్ధపడి ఉన్న నిదాసుడనైనా నన్ను బలపరచండి. ఈ కార్యక్రమం నీకు మహిమకరముగా అందరికీ దీవెనకరముగా నాయన నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ క్రమం తప్పకుండా శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు వింటూ విశ్వాసములో బలపడుతున్నారు అని ప్రభు ప్రేమను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి ఆనందపడుతూ ప్రభు సన్నిధిలో మీ ప్రార్థనా విజ్ఞాపనలను పెడుతున్నాము అనటంలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి ఈరోజు కూడా పరిశుద్ధ లేఖనాలను ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని ప్రార్థనాపూర్వకముగా లేఖన ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం అనగానే దేవుడు మన కొరకు వ్రాయించింది అని మర్చిపోకూడదు. చిన్నప్పటి నుంచి పాఠ్యపుస్తకాలు పట్టుకుని స్కూలుకు వెళ్ళిన మనకు అదే అలవాటై పరిశుద్ధ గ్రంథాన్ని కూడా ఒక పుస్తకంగా మనం చూస్తుంటాం. కానీ ఇది పుస్తక రూపంలో ఉంటున్న దేవుని ఉన్నతమైన మాటలు అని మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో వాక్యమునకు ఉన్న ఔన్నత్యాన్ని మనం చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఒక మనిషిని పొగడటానికి చిట్ట చివరి పదం ఏదైనా ఉంది అంటే దేవుడు అనే పదం. కానీ ఏ మనిషిని దేవుడులా ఆలోచించకూడదు. అలాగే దేవుణ్ణి మనిషిలా ఆయన స్థాయిని తగ్గించడానికి వీలు లేదు. దేవుడు వాక్యమును దేవుడై ఉండెను అని వాక్యమును ఎంత గొప్పగా మన కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్నాడో చూడండి. ఇప్పుడు ఆలోచించండి. నీ చేతుల్లో నా చేతిలో ఏదో పుస్తకము వాక్యము అని కాస్తింత చిన్నగా మనం ఆలోచిస్తుంటే వాక్యము ఎవరు? వాక్యము దేవుడై ఉండెను అని రాయబడింది అంటే దేవుడు నా చేతుల్లో ఉన్నాడు అన్నంత భయముతో లేఖన ధ్యానాన్ని కొనసాగించాలి. ఒక అధికారి మన కళ్ళ ముందున్నప్పుడే మన ప్రవర్తన, మనం మాట్లాడే విధానము, మనం కూర్చునే విధానము సరిచేసుకుంటాం. మరి వాక్యమే దేవుడై నీ ఒడిలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నీ ఆలోచన విధానం ఎలా ఉండాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మనం ఎలా ఉండాలి ఆలోచించండి. కాబట్టి దయచేసి నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుడైన వాక్యములో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని ఈరోజు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం, ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరుచుకొని. ఇక్కడ సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచించగలిగితే హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగారు, తమలోని విధవరాన్లను చిన్నచూపు చూస్తున్నారు అని. అప్పుడు మిగిలిన వారు ఏమి ఆలోచించారు అంటే శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది గనుక అందరికీ న్యాయము చేయాలంటే అపోస్తలులు
బల్లల దగ్గర పరిచర్య చేస్తే బాగుండేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అప్పుడు పేతురు, దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అని చెప్పి 7 ఏర్పాటు చేస్తున్నాడు. 7 ఏర్పాటు చేయండి, ఈ పనికి మేము నియమిస్తాము అన్నప్పుడు 7 నియమిస్తున్నారు. అందులో స్టెఫెన్ గారు మనకు కనపడుతున్నారు. స్టెఫెన్ గారు గురించి వ్రాయబడిన చక్కటి మాటను మనం చాలా జాగ్రత్తగా చూడాలి. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనినవాడైన స్టెఫెను. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ అని రాయబడింది. మరలా అపోస్తలుల కార్యములలోనికి మనం వెళ్ళగలిగితే అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనాన్ని దయచేసి చూడండి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండిన, పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ అని రాయబడింది. ఈ సందర్భం ఎవరిని గురించి వ్రాయబడింది అంటే బర్నబా గారి గురించి వ్రాయబడింది. స్టెఫెన్ గారిని గురించి విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ అని రాయబడింది. బర్నబా గారి గురించి పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ అని రాయబడింది. తేడా మీరు గమనించారా? ముందు విశ్వాసము పరిశుద్ధాత్మ స్టెఫెన్ గారిని గురించి, బర్నబా గురించి పరిశుద్ధాత్మ విశ్వాసము. ఎందుకు ఈ తేడా జరిగింది దయచేసి మీరు ఆలోచించండి. లేఖనాలను చదువుతున్నప్పుడు పద ప్రయోగాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకు ఈ మార్పు జరిగింది? ముందు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ అని స్టెఫెన్ గారిని గురించి వ్రాయబడి పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ అని బర్నబా గారి గురించి ఎందుకు రాయబడింది? దయచేసి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. వాక్యం అనగానే కేవలం వినుట మాత్రమే కాదు, దాన్ని ఆలోచించాలి. ఈరోజు చాలామందికి వాక్యాన్ని విని వెళ్ళిపోతున్నారు. దానిని ఆలోచిస్తూ ధ్యానిస్తున్నప్పుడు లేఖనాల లోతుల్లోనికి మనం వెళ్ళగలుగుతాం. యూట్యూబ్లు వచ్చిన తర్వాత లేఖనాలను చదివి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని గ్రహించే స్థితి చాలామందికి లేదు ప్రియమైన వారలారా. అసలు బైబిల్ను చదివే అలవాటు క్రైస్తవ్యం కోల్పోయిందనే చెప్పాలి. బైబిలే మనం చదవకపోతే దేవుడు నీతో ఎలా మాట్లాడుతాడు? బైబిలే నువ్వు ధ్యానించకపోతే నీ సర్వ శరీరానికి జీవం ఎలా వస్తుంది? లేఖనాల లోతుల్లోనికి వెళ్ళకపోతే నువ్వు ఎలా లేఖనాలపై స్థిరముగా నువ్వు నిలబడగలుగుతావు? శోధన కలిగినప్పుడు దుష్టుణ్ణి నువ్వు ఎలా ఎదిరించగలుగుతావు? దయచేసి మీరు ఆలోచించండి. ఇక్కడున్న విషయం ఏదో చిన్నది కాదు. మనం ఆలోచిస్తున్నప్పుడు దీని తీవ్రత మనకు అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఇలాంటి సందర్భాలు మనం కలిగినప్పుడు ఏముందిలే వెనక ముందు అయిపోయింది అన్నట్లుగా చూసి చూడనట్లుగా వెళ్ళిపోవటం కాదు, కానీ జాగ్రత్తగా దానిని ఆలోచించగలిగితే దేవుడు ఎందుకు అలా వ్రాయించాడో మనకు అర్థమవుతుంది. ఇదొకటే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి సందర్భాలు చాలా మనకు కనబడుతుంటాయి. అందుకే లేఖనాల్ని చదువుట యందు మనము చాలా శ్రద్ధ కలిగి ఉండాలి ప్రియమైన వారలారా. కాబట్టి ఈ 2 విషయాలను ఇప్పుడు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, స్టెఫెన్ గారు బల్ల యొద్ద పరిచర్య చేయడానికి, అనగా భోజనములు పంచిపెట్టు పరిచర్య. అప్పుడే విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ అని వ్రాయబడటంలో ఉద్దేశం ఏంటి అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఒక వ్యక్తి దేవునిలోనికి రావటం, విశ్వాసములోనికి రావటం, పరిశుద్ధాత్మను పొందుకునే ఆ క్రమాన్ని మనం చూడగలిగితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము
ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే యూదులు పేతురు గారిని అడుగుతున్నారు, మీరు మాట్లాడుతున్న మాటలు విన్నప్పుడు మా హృదయంలో మేము నొచ్చుకుంటున్నాం, యేసుక్రీస్తును చంపింది మేమే, ఇప్పుడు మేమేం చేయాలి అన్నప్పుడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి ప్రభువులోనికి రావటానికి ముందు దేవుని వాక్యాన్ని వినాలి, విన్నది విశ్వసించాలి, విశ్వసించిన తర్వాత మనస్సు మార్చుకోవాలి, మనస్సు మార్చుకున్న తర్వాత పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మములోనికి వెళ్ళాలి. తద్వారా పరిశుద్ధాత్ముడు మన హృదయములోనికి పంపబడతాడు. పౌలు గారు కూడా చెరసాల నాయకుడితో రక్షణ పొందుటకు మేమేం చెయ్యాలి అన్నప్పుడు దేవుని వాక్యమును బోధించినప్పుడు వారు విశ్వసించిరి అని రాయబడింది. విశ్వసించిన తర్వాత బాప్తిస్మములోనికి వెళ్ళారు. బాప్తిస్మము తరువాత పరిశుద్ధాత్ముడు హృదయములోనికి పంపబడతాడు. దయచేసి మీరు చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30-31. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెనను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదరని చెప్పి. ముందు విశ్వాసము, తర్వాత బాప్తిస్మము, తరువాత పరిశుద్ధాత్ముడు మన హృదయములోనికి పంపబడటం. ఇప్పుడు స్టెఫెన్ గారిని గురించి మనం ఆలోచించగలిగితే, భోజనాలు పంచిపెట్టే బల్లల దగ్గర పరిచర్య చేసే విషయంలో ప్రభువులోనికి వచ్చిన స్టెఫెన్ గారు విశ్వాసముతో నిండుకొని పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. విశ్వాసముతో నిండుకొని పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఇప్పుడు బర్నబా గారి గురించి ఆలోచించగలిగితే, ఇక్కడ పరిశుద్ధాత్మలోను విశ్వాసముతోనూ నిండుకొనిన అని వ్రాయబడింది. ఇప్పుడు దయచేసి మరలా చూడండి, అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం. స్టెఫెను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక ఫెనికే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును గురించిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉంటున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయకు వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయములో సంఘమునకు హింస కలిగింది. చెదిరిపోయిన వారందరూ యూదయ, సమరయ దేశములకు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు అనేకులు యూదులకు సువార్తను ప్రకటించారు. ప్రకటించినప్పుడు వారు యేసుక్రీస్తు వైపుకు వారి హృదయాలను త్రిప్పుకున్నారు. ఇప్పుడు వారిని బలపరచడానికి బర్నబాను పంపుతున్నారు. క్రీస్తును స్వరక్షకుడుగా అంగీకరించి యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా రక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది అని నమ్మిన వారిని స్థిర హృదయముతో హత్తుకోవాలి. ఎందుకంటే ఈరోజు విశ్వాసములోనికి వచ్చి విడిచిపెట్టకూడదు అని వారిని హెచ్చరించడానికి, స్థిరపరచడానికి ఇప్పుడు ఎవరిని పంపుతున్నాడు అంటే బర్నబాను పంపుతున్నారు సంఘపు వారు. ఇప్పుడు బర్నబా ఎవరు అంటే
పరిశుద్ధాత్మలోను విశ్వాసముతోనూ నిండుకొనినవాడు. బల్లల దగ్గర పరిచర్య చేయటానికి విశ్వాసము, పరిశుద్ధాత్మ. ప్రభు వైపు తిరిగిన వారిని బలపరచడానికి పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన బర్నబాను పంపుతున్నారు. ఇక్కడ ఎందుకు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ అని వ్రాయబడిందో చాలా జాగ్రత్తగా మనం చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆత్మ ఫలము అనగానే పరిశుద్ధాత్ముడు మన హృదయములోనికి పంపబడిన తర్వాత మనలో వచ్చే ఫలాలు. పరిశుద్ధాత్ముడు ఏ ఫలాలలోనికి మనల్ని నడిపిస్తాడంటే ఈ 9 ఫలాలను మన జీవితంలో పెంపొందిస్తాడు. ఇందులో ఏముందో మీరు గమనించారా? ఈ 9 ఫలాలలో ఏముందంటే విశ్వాసము ఉన్నది. అంటే ప్రభు దగ్గరికి మనం రావటానికి కలిగి ఉండే విశ్వాసము వేరు. ప్రభువులోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు మన హృదయములోనికి పంపబడిన తర్వాత మనం నిలబడగలిగే విశ్వాసములోనికి మనం వెళతాం. దయచేసి మీరు ఆలోచించండి. అంటే బర్నబా గారు పరిశుద్ధాత్మను పొందుకొని విశ్వాసమనే ఆత్మఫలాన్ని కలిగినవాడు. స్టెఫెన్ గారు విశ్వసించి అప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు. అంటే ప్రభువులోనికి రావటానికి మనకు ఉండవలసిన విశ్వాసము వేరు, ప్రభువులో స్థిరపడటానికి మనకు ఉండవలసిన విశ్వాసము వేరు. ప్రభువులో మనం నిలబడాలి అంటే పరిశుద్ధాత్మ మన హృదయములోనికి బాప్తిస్మము ద్వారా వచ్చి ఆత్మఫలమైన విశ్వాసములోనికి మనల్ని నడిపిస్తుంది. అందుకే మరి గమనించండి, పరిశుద్ధాత్మను మనం పొందుకున్న తర్వాత లేఖనములను వింటున్నప్పుడు, లేఖనాలను చదువుతున్నప్పుడు వాక్యపు లోతుల్లోనికి వెళతాం. ఎప్పుడైతే వాక్యపు లోతుల్లోనికి వెళతామో, వాక్యాన్ని వింటామో, వినుట వలన విశ్వాసము కలుగును. అంటే పరిశుద్ధాత్మ సహాయముతో ఆత్మఫలమైన విశ్వాసములోనికి మనం వెళతాం. అంటే అప్పుడు నిలబడగలిగే శక్తి, సామర్థ్యము మనకుంటుంది. ప్రేమన దేవుని పిల్లలారా, బల్లల దగ్గర పరిచర్య చేయాలి అంటే అప్పుడే విశ్వాసము, పరిశుద్ధాత్మను కలిగిన స్టెఫెను గారు ప్రభు వైపుకు తిరిగిన వారిని స్థిరపరచాలి అంటే అనుభవజ్ఞులు వెళ్ళాలి. ఎందులో అనుభవజ్ఞులు వెళ్ళాలి? పరిశుద్ధాత్మను కలిగి విశ్వాసమనే ఆత్మ ఫలాన్ని కలిగిన బర్నబాను సంఘము పంపుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత చక్కటి విషయం ఉందో చూసారా? అలాగైతే ఈ విషయాన్ని నీ జీవితానికి, నా జీవితానికి మనం అన్వయించుకోగలిగితే నీవు నేను కూడా తొలినాళ్లలో విశ్వసించి పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం. చాలా సంతోషం. మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆత్మ ఫలాలు నీలో, నాలో కనబడుతున్నాయా? ఆ ఆత్మ ఫలాలలో విశ్వాసం అనే ఆత్మఫలము మనలోనికి వచ్చిందా? విశ్వాసములో వృద్ధి లేక, విశ్వాసములో ఎదగవలసిన మనం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంటే గాలికి కొట్టుకుని పోయే చెత్త వలె ఉంటాయి మన జీవితాలు. పరిశుద్ధాత్మనిచ్చింది విశ్వాసం అనే ఆత్మఫలాన్ని నువ్వు సంపాదించుకోవాలి అని. మనం మారే సమయానికి మనకు తెలిసిన వాక్యము కొంత, మారిన తర్వాత సంఘములోనికి వచ్చి మనం నేర్చుకుంటున్నామంటే విశ్వాసములో వృద్ధి పొందుతూ నిలబడటానికే కదా. చాలామంది విశ్వాసం అనగానే తొలినాళ్లలో ప్రభు దగ్గరికి రావటానికి అప్పుడుంది కదా విశ్వాసం అనుకుంటారు. కానీ నువ్వు నిలబడాలి అంటే ఆ తొలినాళ్లలో ప్రభువుని నమ్మటానికి నువ్వు కనపరిచిన విశ్వాసము సరిపోదు. విశ్వాసములో నువ్వు వృద్ధి పొందాలి. చిన్నగా ఉన్నప్పుడు తల్లి పాలపై మన ఆకలి తీరింది, ఎదుగుతున్నప్పుడు అదే సరిపోతుందా? మీరు ఆలోచించండి. ఆహారం మారుతుంది. యవన కాలములో ఏదో చిన్నప్పుడు మెత్తగా చేసిన ఆహారము తల్లి పెడితే మనకు సరిపోతుందా? బలమైన ఆహారము.
ఇవన్నీ ఆహారాలే. విశ్వాసం ఒకటే, ఆహారం ఒకటే, కానీ మారుతున్నవి కదా. ప్రారంభంలో ఉన్న విశ్వాసము ఎదుగుతూ ఎదుగుతూ బలమైన స్థిరమైన విశ్వాసములోనికి నీవు నేను నడిపింపబడాలి అంటే పరిశుద్ధాత్మ మన హృదయములోనికి బాప్తిస్మము ద్వారా వచ్చిన తర్వాత ఆత్మ ఫలాలలోనికి మన జీవితం వెళ్ళాలి. బర్నబా ఇదిగో ఆత్మ ఫలములు కలిగిన వ్యక్తి. పరిశుద్ధాత్మ తన హృదయములోనికి వచ్చిన తర్వాత ఇదిగో 9 ఆత్మ ఫలాలను ఆయన తన జీవితంలో పెంపొందించుకున్నాడు. ఇప్పుడు అనేకులు ప్రభు తట్టు తిరిగారు. వారిని బలపరచాలి అంటే అనుభవజ్ఞుడైన బర్నబా గారిని పంపాలి అని సంఘము నిర్ణయించింది. బల్లల దగ్గర పరిచర్య కొరకు స్టెఫెన్ గారు, బలపరచడానికి బర్నబా గారు. చూసారా ప్రేమన దేవుని పిల్లలారా? మరి బాప్తీసం తీసుకొని 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు అన్నప్పుడు నీ జీవితం విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుందా? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నీవు నిండుకున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. సంవత్సరానికి ఒక్కసారి ఒక్క ఆత్మఫలము కొరకు మనం కసరత్తు చేస్తే, సాధన చేస్తే 9 సంవత్సరాలలో ఈ 9 ఆత్మఫలాలు మనలో ఉంటాయి కదా. సంవత్సరానికి ఒక్క ఆత్మఫలాన్ని కూడా మనం పెంపొందించుకోలేకపోతున్నామంటే ప్రభువులోనికి వచ్చిన లోకాన్నే చూస్తున్నాం, లోకాన్నే ఆలోచిస్తున్నాం. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను రేపుతున్నా పట్టించుకోకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉన్నాం ప్రేమన వారలారా. ఏదైనా ఒక అలవాటు నుంచి ఇంకొక అలవాటులోనికి మారాలి అంటే 21 డేస్ 21 రోజులు సాధన చేస్తే చాలు, వ్యసనాల నుంచి బయటపడతాం, కొత్త అలవాట్లు నేర్చుకుంటాము అని పెద్దలు చెబుతుంటారు. అంటే నెలకు ఒక ఆత్మ ఫలాన్ని మనం సాధన చేసినా 9 ఆత్మఫలాలు సంవత్సరంలో నీవు నేను సంపాదించుకోగలం. సంవత్సరంలో 9 సంపాదించుకొనగలిగిన కనీసం 9 సంవత్సరాలకు 9 మనలో పెంపొందటం లేదంటే క్రైస్తవ జీవితపు బ్రతుకు విషయంలో మనం చాలా నిర్లక్ష్యంగా ఉన్నామని దాని అర్థం ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఎక్కడున్నామో లేఖనాలను బట్టి నిన్ను నన్ను మనం పరీక్షించుకోవాలి. మన ప్రభువు యేసుక్రీస్తు మనలాంటి ఆకారాన్ని ధరించుకొని ఆయన ఎలాంటి జీవితాన్ని కలిగి మనకు మాదిరిగా ఉన్నాడో మనందరికీ తెలుసు. ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, ఆత్మ ఫలాలతో నింపబడి ఈరోజు ప్రతి దాన్ని ఆయనలో మనం చూడగలుగుతున్నాం. ప్రేమ అంటే ఆయనే, దీర్ఘశాంతం అంటే ఆయనే, మంచితనం అంటే ఆయనే, విశ్వాసం అంటే ఆయనే, ఆశా నిగ్రహం అంటే ఆయనే, దయాలుత్వం అంటే ఆయననే మనం చూస్తున్నామంటే మనలాంటి శరీరాన్ని కలిగి ఎంత చక్కగా ఆత్మ ఫలాలతో నింపబడ్డాడు ఆయన జీవితం. ఆయన మనకు మాదిరిగా ఉన్నప్పుడు మనం ఎలా నడుస్తున్నాం? ఏదో విశ్వసించి బాప్తిస్మం ఇక పొందాను అయిపోయింది అని ఇక ఏమీ లేదు అనుకుంటున్నావు. కానీ పరిశుద్ధాత్మను పొందిన నీవు విశ్వాసములో నువ్వు ఎదగాలి. అప్పుడే అనేకులను నువ్వు స్థిరపరచగలుగుతావు, అనేకులను ప్రభువును హత్తుకొమ్మని చెప్పగలిగే స్థితి మనకుంటుంది. లేదంటే ఎంత వేగంగా లోకములో నుంచి ప్రభువులోనికి వచ్చామో మరలా అంత వేగంగా లోకంలో మనం కలిసిపోతాం ప్రేమన వారలారా. ప్రభువు నమ్మిన మనము ప్రభువులా బ్రతకాలన్న ఒక ఉన్నతమైన ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రభువుని నమ్మాను ఇంకేంటి అంటే ఇక ఏమీ లేదన్నట్లుగా ఉండకూడదు. బాప్తిసం పొందుకున్నాను ఇంకేంటి, విశ్వసిస్తున్నాను ఇంకేంటి, ప్రభు వల్ల తీసుకున్నాను ఇక చాలదా అంటే మనం అక్కడికి సరిపెడుతున్నాం. కానీ లేఖనాలు ప్రభు సారూప్యములోనికి మనం వెళ్ళాలి, ప్రభువు స్వరూపము మనలో ఏర్పడాలి అని లేఖనాలను ప్రభువు మన కళ్ళ ముందుంచాడు ప్రేమన దేవుని పిల్లలారా. నీ కొడుకు నీ ఎత్తయ్యాడని సంతోషిస్తున్నావు కదా, నీ కూతురు నీ ఎత్తైపోయింది అని ఆనందపడుతున్నావు కదా. మరి నీవు నేను ప్రభువులోనికి వచ్చాం, ఎలా మారాలి? ప్రభువుగా మారాలి కదా. ప్రభులా మారాలి అంటే పరిశుద్ధాత్మ వలన ఆత్మ ఫలాలలోనికి మన జీవితం రావాలి. ఆత్మ ఫలాలు మనలో
వృద్ధి పొందాలి ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి విశ్వాసంలో వృద్ధి మనము పొందాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఒకప్పుడు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మను పొందుకున్నాం, ఇప్పుడు పరిశుద్ధాత్మ సహాయముతో విశ్వాసపు ఉన్నత స్థితిలోనికి మనమందరము రావాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు విన్నారు. విని విడిచిపెట్టకుండా నాయన వాక్య ప్రకారంగా బ్రతకగలిగే మంచి మనస్సును నాయన అనుగ్రహించండి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు నాయన నీకు మహిమ నిమిత్తము అనేకులకు దేవనకరముగా ఉండునట్లుగా నాయన నీ ఆత్మ సహాయముతో నీ పిల్లల హృదయాలలో ఫలింపచేయండి. దీని కొరకు నాయన సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను నాయన బలపరచండి తండ్రి. వారి ప్రతి అడుగులోనైనా తోడుగా ఉండండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుంటున్నాం. నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. కుటుంబాలలో శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. మనోవేదనతో నలిగిపోతున్న నీ పిల్లలకు నాయన తండ్రి వాక్యపు ధైర్యాన్ని అనుగ్రహించండి. రక్షణార్థమైన మారు మనసు కలుగునట్లు తండ్రి, పరిశుద్ధాత్మ యందలి విశ్వాసములో ఎదుగునట్లుగా నాయన నీ కృపను అనుగ్రహించండి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమము కొరకు కష్టపడుతున్న సాంకేతిక వర్గాన్ని కూడా నాయన దీవించి ఆశీర్వదించమని మిమ్మల్ని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, అక్షరమే పడనిది ప్రేమ.